నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. 2017 సంబంధించిన గురుకుల పీఈటీ నోటిఫికేషన్ మాత్రం ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్ల కోసం మాత్రం చాలామంది క్యాండిడేట్స్ మాత్రం ఎదురు చూస్తూనే ఉన్నారు. చాలా సంవత్సరాలుగా పోరాడుతున్నారు. ఈరోజు అయితే గాంధీ భవన్ వచ్చారు. పీసీసీ నూతన అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కలిసి తమ సమస్యను అయితే వివరించారు. ఏం మాట్లాడారు, అలాగే ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా ఈ సమస్య ఎలాగే ఉండిపోతుంది, వాళ్ళ ప్రధానమైన సమస్య ఏందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏంటమ్మా అసలు ఈ నోటిఫికేషన్ ఆలస్యం వెనుక ఏం జరిగింది? ఇన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలను అడిగినప్పుడు కూడా వాళ్ళ నుండి వచ్చిన సమాధానం ఏంటి? మేము 2017 గురుకుల పీఈటీ అభ్యర్థులమండి. 2017 నుంచి మేము తిరగని చోటు లేదు, తిరగని ఆఫీసు లేదు, తిరగని పోలీస్ స్టేషన్ కూడా లేదండి. గాంధీ భవన్లో మేము సెక్యూరిటీగా యూజ్ చేసుకునేది. యాక్చువల్గా గాంధీ భవన్ కోసం మాకు ఒక సెక్యూరిటీ లాగా అనిపించేది. గాంధీ భవన్ నుంచి బయటికి దాటంగానే పోలీసులు అటాక్ అన్నట్టు ఉండేది. మేము ఏం తప్పు చేసినామని అడిగినా కానీ వాళ్ళు అరెస్ట్ చేసి కంపల్సరీ తీసుకెళ్ళేది పోలీస్ స్టేషన్కి. మాత్రం రోడ్ల మీద పడిన కాలాల్లోనే వర్షం లేదు, ఎండ లేదు, ప్రతిసారి అరెస్ట్ చేయడము వెళ్ళడము అంతే. మా పని మాత్రం ఏమీ కాలేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్లో వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషనే వాళ్ళే ఫిల్ చేయలేదు. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడైనా చేస్తారంటే అది కూడా చేయలేదు. సో మాకు రేవంత్ రెడ్డి సార్ ఒకసారి కలిసాం. ఇక్కడ కలిసినప్పుడు నేను వచ్చినప్పుడు తప్పకుండా చేస్తామమ్మా, మీకు తప్పకుండా నేను పోస్టులు ఇప్పిస్తాను అని చెప్పాడు. సో ఆ వేళనే తను ఎక్కిన కొద్ది రోజుల్లోనే మా కోర్టు కేసు క్లియర్ అయిపోయింది. అందులో రిజల్ట్ కూడా ఇచ్చేసాను. మాకు ఆర్డర్ కాపీలు తన ద్వారా తీసుకోవాలని, దసరాలోపు తీసుకోవాలని మేము ఇక్కడికి వచ్చాము. మాకు రిక్వెస్ట్ చేశాము, పాలాభిషేకం కూడా చేశాము. కృతజ్ఞతలతోనే మేము చెప్పాము, పాలాభిషేకంతో కృతజ్ఞతలు తెలిపాము. సో మాకు కంపల్సరీ ఆర్డర్ కాపీ దసరాలోపు ఇస్తారని మాట కూడా ఇచ్చారు. అవుతుందని మేము అనుకుంటున్నాం. అంతే. మీరు ఎక్కడ నుండి వచ్చారమ్మా? ప్రధానంగా చాలా మంది చూస్తుంటే పిల్లలతో సహా ఇక్కడికి వచ్చారు, ఊర్ల నుండి కూడా. ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఖమ్మం డిస్ట్రిక్ట్ నుండి వచ్చామండి. నా పేరు శిరీష. 2017 గురుకుల పీఈటీ నోటిఫికేషన్ అండి మాది. ఇప్పుడు దాదాపు 7 ఇయర్స్ నుండి మేము స్ట్రగుల్ అవుతున్నాం. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎన్నోసార్లు మేము ధర్నాలు చేసాము, టీఎస్పీఎస్సీ భవన్కి ముట్టడించాము. ఇక్కడ ఎంతోమందిని మినిస్టర్స్ని, టీఆర్ఎస్లో కలవని మినిస్టర్ లేరు, కలవని నాయకులు లేడు, అందరినీ కలిసాం. కానీ ఎవ్వరూ మాది చేస్తామన్నారు కానీ చేయలేదు. మేము రేవంత్ రెడ్డి అన్నని అప్పుడే అపోజిషన్లో ఉన్నప్పుడే కలిసాం. సార్ మాకు మాట ఇచ్చారు, నా గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా నేను మీకు పీఈటీ పోస్టులు ఖచ్చితంగా ఇస్తానని చెప్పారు. సారు సీఎం అయిన వితిన్ 4-5 మంత్స్లోనే మాది 1:2 పెట్టారు. తర్వాత 1:1 లిస్ట్ కూడా పెట్టారు. ఇంకా మాది కొంచెం ప్రాసెస్ ఉంది, సొసైటీస్కి వెళ్ళాల్సి ఉన్నాయి మా ఫైల్స్. అదొకటి కంప్లీట్ అయ్యి అందరికీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చాక కాంగ్రెస్ గవర్నమెంట్లో టీఆర్ఎస్ ఫిల్ చేయని చాలామంది పోస్టులు, అంటే జేఎల్ కానీ పీడీ కానీ అన్నీ వీళ్ళు ఫిల్ చేశారు. రేవంత్ రెడ్డి అన్న చేతుల మీదుగా అందరూ ఆర్డర్ కాపీస్ కూడా తీసుకున్నారు. అట్లనే మేము కూడా తీసుకోవాలని ఆశపడుతున్నాం. ఇంత చేసిన అన్న తప్పకుండా చేస్తారు. అదేదో దసరా కానుకగా మేము కోరుకుంటున్నాం. రేవంత్ అన్నకి థ్యాంక్ యూ వెరీ మచ్. మా పీఈటీలకి న్యాయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. 600 మంది ఫ్యామిలీస్ని అన్న ఈరోజు లైఫ్ ఇచ్చారు, అందుకు థ్యాంక్ యూ చెప్తున్నాం. ఆర్డర్ కాపీస్ కూడా మేము అన్న చేతుల మీదుగా తీసుకోవాలనేది మా ఆశ.